సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతాను. పురంజయ పాఖ్యానం. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధిక ఐశ్వర్యం కలగడం, అహంకారం కలవాడై బ్రాహ్మణద్వేషి, దేవాబ్రాహ్మణ భూహత్త, సత్యశౌత్యత్యకుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గ ఆవర్తనుడై ప్రవర్తించసాగాడు. దాని ద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, అనేక యుద్ధాల్లో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశ అన్యవమైనది అయిన రథాన్ని అధిరోహించి సాది, విషాది, రథి, పత్తి అనబడే 4 రకాల సేనాబలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు. 20వ అధ్యాయము సమాప్తము.